హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగువారి వంటలు. ఈరోజు ఈ వీడియోలో వెల్లుల్లిపాయ కారంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోండి. ఇక్కడ నేను 3 వాడుతున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత 2-3 కరివేపాకు రెమ్మలు, ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని అయితే వాడుతున్నాను. అలా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. అలా మెత్తగా మిక్సీ పట్టుకునే అవసరం లేదు, కొంచెం గరుకుగా ఇలా చూపిస్తున్న విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం డ్రై అయ్యేలా వరకు ఇలా పేర్చండి. ఇలా ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా ఎయిర్కి డ్రై అయ్యేలా చేయాలి. అప్పుడు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఇంతలో మన గోంగూర శనగపప్పు కూర అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆయిల్లో ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు, ఇంకా పసుపు వేసి ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దోరగా ఇలా వేపండి. ఇలా వేపితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా కొద్దిసేపు వేపినాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. కానీ ఇది చాలా వేడి చేసిద్ది, అందుకే మీరు ఇది తినగానే ఒక గ్లాస్ మజ్జిగనైతే మీరు తాగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.